వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలను చర్చించనున్న మంత్రివర్గం. సింగరేణి బొగ్గు గనుల సంస్థ చరిత్రలో మరొక సువర్ణ అధ్యాయం. నైనీ గని నుంచి ఎస్టీపీపీకి చేరిన తొలి బొగ్గు రైలు. ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు, నివాళులర్పించిన నాయకులు. ఉత్తరప్రదేశ్లో ఘోర విషాదం, పురాతన భవనం కూలి 6 మృతి. పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం, సభా కార్యక్రమాలను అడ్డుకున్న విపక్షాలు. ఇక నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి నియోజకవర్గంలోని విల్దండ మండలంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు, మహిళా సమైక్య భవనం, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు భూమి పూజ చేయడంతో పాటుగా 2.25 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 1500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీబీ సభ్యుడు బాలాజీ సింగ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హరికిషన్ నాయక్, శ్యాంపురి చెన్నయ్య, డీసీసీ నాయకులు భూపతిరెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు బీటీ రోడ్డు కూడా దాని మీద నేను వచ్చినప్పుడు చూసిన కొంత దూరం సైడ్ లో మట్టి కూడా పోసినారు. కొంత శాంక్షన్ అయి ఉన్నట్టు ఉంది, ఒక 5 లక్షలు ఏదో, అది సరిపోతుందో లేదో అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దాన్ని కూడా దృష్టి పెట్టి చేస్తాం. గుట్టోన్ పెళ్లికి రోడ్ ఇస్తామని చెప్పేసి చెప్పినాం, దాన్ని పెట్టినాం. దాన్ని కూడా శాంక్షన్ చేయించడానికి కొంత టైం పడుతుంది. రోడ్ అంటే ఒకటే రోజులు అయిపోయేది కాదు, ఓ సంవత్సరంలో అది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి మీకు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. అందులో రోడ్లకే ఎక్కువ అమౌంట్ ఇందులోనే వచ్చిందని చెప్పేసి మీకు అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం బోనాల పండుగ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నేరేడ్మెట్ మెయిన్ రోడ్లోని అన్నపూర్ణ సహిత శ్రీ కాళీ విశ్వనాథ దేవాలయంలో శ్రీ నల్లపోచమ్మదేవి, శ్రీ ముత్యాలమ్మ అమ్మవార్లను శాకాంబరి మాతగా వైభవంగా అలంకరించారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో చేసిన ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండలంలోని శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాలతో పాటుగా దూర ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. భక్తులకు తాగునీరు సహా అన్ని సౌకర్యాలు కల్పించినట్లుగా ఆలయ నిర్వాహకులు తెలిపారు. సువర్ణముఖి నదీ తీరంలో వెలిసిన ఈ ఆలయానికి విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని భక్తులు పేర్కొన్నారు. ఆలయ
హిరోషిమా డే సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిరోషిమా నాగసాకి అణుబాంబు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి 2 నిమిషాల మౌనం వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ మాట్లాడుతూ 1945 ఆగస్టు 6 మానవ చరిత్రలో చీకటి రోజు అని, యుద్ధం ఎన్నటికీ పరిష్కారం కాదు అని, శాంతియే ప్రపంచానికి శాశ్వత మార్గమని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి జన విజ్ఞాన వేదిక ఆగస్టు 6 హిరోషిమా డేని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా 1945 ఆగస్టు 6న అమెరికా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్లోని హిరోషిమాపై బాంబు దాడి చేసింది. అదేవిధంగా ఆగస్టు 9న మరో బాంబుని నాగసాకి నగరంపై వేసింది. ఈ విధంగా లక్షలాది మంది ప్రజల్ని, అందులో పిల్లలు, వృద్ధులు, మహిళలు మొత్తంగా మరణించిన పరిస్థితి వచ్చింది. పర్యావరణం విధ్వంసం జరిగింది. ఈ సందర్భంగా యుద్ధాలు వద్దు మానవాళికి అని ఒక నినాదంతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు హిరోషిమా డేని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజలందరూ కూడా ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న అనేక యుద్ధాలు, అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్, రష్యా, ఉక్రెయిన్, పాలస్తీనా, ఇజ్రాయిల్ వీటి మధ్య జరుగుతున్న యుద్ధాలు అనేవి మానవ వినాశనానికి దారితీస్తూ ఉన్నాయి. సైన్సు ఫలితాలు, అణుబాంబులు ఈరోజు విధ్వంసానికి కారణమవడం కూడా చూస్తాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నియోజకవర్గ విశ్వకర్మ మనోమయ సంఘ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గజ్వేల్లోని జాలిగామ బైపాస్ రోడ్లో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన జయశంకర్ సార్ నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మా ప్రొఫెసర్ జయశంకర్ సార్ మన తెలంగాణకే జాతిపితగా భావించి జాతిపితగా గుర్తించాలని మా డిమాండ్ కూడా ప్రభుత్వానికి. అలాగే ఆయన తెలంగాణ ఉద్యమానికి ఎనలేని సేవ చేసిండు, తెలంగాణకి ఎనలేని సేవ చేసిండు కాబట్టి ఆయనకు జాతిపితగా గుర్తించాలని మా యొక్క గారి 92వ జన్మదిన వేడుకలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని మన విశ్వకర్మ మనోమయ సంఘం ఆధ్వర్యంలో తూప్రాన్ బైపాస్ చౌరస్తాలో జయశంకర్ చౌరస్తాగా గుర్తించి ఇక్కడ అతి త్వరలో ప్రభుత్వం సహకరించి మాకు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకునే విధంగా మాకు సహకరించాలి అని మేము అందరినీ కోరుకుంటున్నాం. సార్ జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త. ఆయన తెలంగాణ జాతికి ఎనలేని సేవలు చేశారు. వాళ్ళు చూపించిన సూచనలతోనే ఇవాళ తెలంగాణ సాధించుకోవడం జరిగింది. దానికి సబ్బండ వర్ణాలు, సబ్బండ కులాలు, ఏ విధంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే విధంగా అన్ని మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆలోచన విధానం వల్లనే ఇవాళ తెలంగాణ సాధించుకోగలిగినాం. ప్రకాశం జిల్లా ఒంగోలు బలరాం కాలనీలోని ఉషోదయ వృద్ధుల ఆశ్రమంలో కామాక్షి క్యాటరింగ్ నిర్వాహకులు ప్రతిపాటి వీరబ్రహ్మచారి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 10 ఏళ్లుగా అన్నదానాలు, పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, సమాజానికి తమ వంతు సేవ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో కామాక్షి క్యాటరింగ్ సిబ్బంది, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. బ్రహ్మచారి కేశవరాజుకుంట కామాక్షి క్యాటరింగ్. నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా టౌన్లో అన్ని వృద్ధాశ్రమాలు కానీ, వికలాంగులు కానీ, బెయిన్ స్కూళ్ళకు కానీ అందరికీ మనం సేవా కార్యక్రమం చేస్తున్నాను. దానిలో ఈరోజు సేవా కార్యక్రమం భాగంగా ఇక్కడ బలరాం కాలనీలో ఇక్కడ వయోవృద్ధులకు మనం ఈరోజు భోజనం పెట్టడం జరిగింది. అలాగే
బలరాంకంలో ఉన్న కసుమూర్తి కోట ఉషోదయ వృద్ధులాశ్రమంలో కూడా ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయడం అనేది ఎవరైనా సరే పెద్దల సౌహృదయంతో ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనం చేస్తాం. ఈ బలరాంకంలో డిపి ఫౌండేషన్ నా నెంబరు 9959489570. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అవసరమైనప్పుడు ఈ ఫోన్ నెంబర్ చేయండి. నేను తప్పకుండా నా యొక్క సహాయం చేస్తాను అని మనం చేసుకుంటున్నా. సెలవు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతీ గ్రామంలో శ్రీ అల్తి పేరంటాళ్లమ్మ తల్లి ఆషాఢ మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వప్నంలో అమ్మవారు దర్శనమిచ్చి సారి సమర్పించారని ఆదేశించారని తెలిపిన పడాల కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి చీరను సమర్పించారు. అనంతరం గ్రామంలో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక అర్చనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగా పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ శ్రీ ఆల్పేరంటాల అమ్మవారు మా ఇంటి ఆడపిల్ల. కొన్ని సంవత్సరాల క్రితం సారి పెట్టేవారు ఆషాఢంలో. అది రాను రాను పెట్టడం మానేశారు. ఈ సంవత్సరం మేము సారి పెట్టాము. అమ్మవారు మా కళ్ళకు వచ్చి చెప్పడం జరిగింది, ఇలా చేయండి అని. ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. ఊరు మొత్తం తిప్పి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. గుడి దగ్గరికి సారి తీసుకురావడం జరిగింది. భీమసింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుండి అమ్మ భీమసింగ్లో వచ్చి ఇక్కడికి వచ్చి చనిపోవడం వల్ల ఇక్కడ పేరెంటాలుగా వెలిసి ఆ అమ్మ వెలిసిన కానిండి ఇక్కడ యాత్ర జరగడం బాగా ఈ అమ్మ అభివృద్ధి అయ్యి 10 ఊళ్ళు ఉన్నాయి. ఏ అమ్మ వచ్చి ఏం కోరుకున్నా ఆ కోరికలు నెరవేరడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగే హ్యాపీగా ఇచ్చేవారు. అప్పుడు 10 రోజుల కిందట ఒక ఆవిడ కల్లోకి వచ్చి ఇలాగ ఇవ్వమని చెప్పారు ఆవిడ. అది వాళ్ళు ఊరంతా తిప్పి ఇంటింటికి నుంచి ఆడపిల్ల వచ్చి ఈరోజు సారి ఇచ్చాము. ఇలాగే అందరి ఇంటికి ఆవిడ ఆశీస్సులు ఇవ్వాలని, ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రతి ఊరంతటికి ఆవిడ ఆశీస్సులు కలగాలని నేను కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతలవలస గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా టీడీపీ ఆర్గనైజర్ సెక్రటరీ పిన్నింటి రమేష్ నాయుడు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్ల అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఇక ఏపీ మంత్రివర్గ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశంలో దాదాపు 30కి పైగా కీలక అజెండా అంశాలపై కేబినెట్ చర్చించనుంది. వివిధ శాఖలకు సంబంధించిన విధాన నిర్ణయాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సమావేశానంతరం ఆమోదించిన నిర్ణయాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. సింగరేణి
సింగరేణి బొగ్గు గనుల సంస్థ చరిత్రలో మరొక సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. తెలంగాణ సరిహద్దుల దాటి ఒడిశా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైని బొగ్గు గని నుంచి వెలికితీసిన తొలి బొగ్గు రైల్వే రేక్ మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి ధర్మల విద్యుత్ కేంద్రానికి విజయవంతంగా చేరుకుంది. అందులో 59 వ్యాగన్ల ద్వారా 4000 టన్నుల G10 గ్రేడ్ బొగ్గు వచ్చింది. తెలంగాణ బయట ఇతర రాష్ట్రంలో బొగ్గు గనిని స్వాధీనం చేసుకుని అక్కడ మైనింగ్ పూర్తి చేసి విజయవంతంగా సొంత విద్యుత్ రంగానికి బొగ్గును రవాణా చేయడం సింగరేణి చరిత్రలోనే ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ఈ అద్భుత విజయం సాధించిన సందర్భంగా అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం ఇంధన శాఖ మంత్రి మల్లుబట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ఇక సింగరేణి యాజమాన్యానికి, ప్రాజెక్టు అధికారులకు, రాత్రింబవళ్లు కష్టపడిన కార్మికులకు ఆయన స్పెషల్ విషెస్ చెప్పారు. నైని గని ప్రారంభంతో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి మరింత పుంజుకుంటుందని, ఇంధన కొరత అనేదే ఉండదంటూ డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఇది చాలా సంతోషించదగినటువంటి అంశం, చారిత్రాత్మకమైనటువంటి అంశం కూడా సింగరేణి కాలేజ్ సంబంధించినంత వరకు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని జెన్కో ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ సెక్టార్ తో పాటు సింగరేణి కూడా పవర్ జనరేషన్ లో భాగస్వామి ఈరోజు పవర్ ప్రాజెక్ట్ నడుపుతున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. ఈరోజు రాష్ట్ర అవసరాల దృష్టి ఒకటే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు కూడా సింగరేణి కాలనీస్ బొగ్గుని సరఫరా చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో జెన్కో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కి, సింగరేణి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కూడా కోల్ సప్లై చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో హితోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. ఈరోజు రాష్ట్ర అవసరాలు పెరిగిపోతూ, ప్రొడక్షన్ పెరిగిపోతూ, రాష్ట్రంలో అనేక అవసరాలను తీర్చడానికి కావలసినంత స్థాయిలో పవర్ ఉత్పత్తిని పెంచుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కోరిన మీదట సింగరేణి తన ఉత్పత్తిని పెంచుకోవడమే కాకుండా సింగరేణి ఇంకా అనేక రకాలైన కొత్త నూతన బ్లాకులను తెచ్చుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ. పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం కాగానే విపక్షాల ఆందోళనకు దిగాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగడంతో సభ కార్యకలాపాలు సజావుగా సాగలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. కాగా పార్లమెంట్ ఆవరణంలో విపక్ష ఎంపీలు వివిధ అంశాలపై ఆందోళన చేపట్టారు. నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. देश संसद को चर्चा संवाद के रूप में देखना चाहता है। आप प्रश्नकाल महत्वपूर्ण समय होता है। देश की जनता प्रश्नकाल में आपके प्रश्नों और सरकार के जवाबों को सुनना चाहती है। इसलिए मेरा आप लोगों से आग्रह है कि आप अपनी अपनी सीट पर विराजें। मैं सदन की कार्रवाई को चलाना चाहता हूँ। सदन चलना चाहिए, सदन चर्चा संवाद के लिए होना चाहिए, लेकिन आप रोजाना नियोजित तरीके से गतिरोध पैदा करते हैं, सदन की गरिमा को गिराते हैं, अनैतिक तरीके के पोस्टर लाते हैं। मेरा आपसे आग्रह है, ये सदन चर्चा संवाद के लिए ये अच्छी परंपरा नहीं है और आपका अच्छा आचरण भी नहीं है। देश इस आचरण को देख रहा है। मेरा पुनः आग्रह है, आप सदन चलाने में सहयोग करें। मैं सदन को चलाऊंगा। हर मुद्दे, हर विषय पर, हर विधेयक पर पर्याप्त समय आपको मिलेगा। आप चर्चा संवाद में अपनी बात की अभिव्यक्ति कर सकते हैं। आप सदन नहीं चलाना चाहते, ये सदन का आचरण आपका उचित नहीं है। मैं पुनः आपसे आग्रह कर रहा हूं, सदन की ఉత్తరప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్రతాప్గఢ్ జిల్లాలో సుమారు 100 ఏళ్ల నాటి పురాతన భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి చెందారు. మృతుల్లో 4 నెలల పసికందు కూడా ఉండడం అందరినీ కలచివేస్తుంది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రతాప్గఢ్ జిల్లాలోని మౌహోలి వార్డులో ఓ కుటుంబం నివసిస్తున్న పురాతన ఇల్లు భారీ వర్షానికి ఒకసారిగా కూలిపోయింది. ఆ టైంలో ఇంట్లో నిద్రిస్తున్న 6 కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకుని మరణించారు. ఇక మృతుల్లో ఇంటి యాజమాని ప్రమోద్ శ్రీవాస్తవ, ఆయన భార్య రీటా, కుమారుడు నితిన్, కోడలు మాధురితో పాటుగా వారి 2 పిల్లలు మాధవ్ అలాగే ఆద్విక్ అక్కడికక్కడే మరణించారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడగా అతడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. దీక్షలో పాల్గొన్న వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాలరెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ నియామకాలను పారదర్శకంగా నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ అలీ అహ్మద్, మండల కన్వీనర్ కొండ రాజగోపాలరెడ్డి, మాజీ మండల కన్వీనర్ అక్కి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. రాజీనామా చేయాలి. 2025 డిఎస్సీ స్కామ్పై సిబిఐ విచారణ వెంటనే చేయాలి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని రామతీర్థం జంక్షన్ లో డిఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఇక నియోజకవర్గ సమన్వయకర్త బడ్డెకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం డిఎస్సీ నియామకాలపై పారదర్శక విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురేష్ బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతేకాకుండా మొన్నటి నాటిన ఎవరైనా ప్రశ్నించిన గొంతుంటే వెంటనే అరెస్ట్ చేయడం, అక్రమ కేసులు పెట్టడం, మంత్రి తాలూకు కొడుకు యాక్షన్ చేస్తే మంత్రిని తీసుకెళ్లి లోపలేసినటువంటి గది ఇవాళ రగ్బుక్ రాజ్యాంగాన్ని ఇవాళ ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని అందరూ కూడా చూస్తున్నారు, అందరూ మేల్కొంది, అందరూ ఇచ్చేసి మనది ప్రజా సంక్షేమం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది, పేదల పార్టీ, రైతుల పార్టీ, మహిళల పార్టీ, యువతీ యువకుల నిరుద్యోగుల పార్టీ. అందుకని అందరికి కూడా మన అండగా ఉండాలా, మద్దతుగా ఉండాలా. వాళ్ళు వచ్చినటువంటి 25 నుంచి మరి కోట్ల రూపాయల ఎకరాలు ఉన్నటువంటి భూములు, విశాఖపట్నం భూముల్ని ఇవాళ రూపాయికి 30 వాళ్ళ తాలూకు. ప్రకాశం జిల్లా కనిగిరిలో డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల, 3000 నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని పోలీసులు తొలగించారు. ఈ చర్యను వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.